హలో హాయ్ అండి. వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం హోమ్ మేడ్ బన్స్ తయారు చేసుకోబోతున్నామండి. చాలా ఈజీగా. కలర్ చూసారు కదా, అచ్చం మన బేకరీ స్టైల్లో లాగే వచ్చాయి. అలాగే బన్స్ కూడా చాలా స్పాంజీగా ఉన్నాయి. మనం ఇంట్లోనే బన్స్ని ఫ్రెష్గా తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల మైదా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ఈస్ట్ వేసుకోండి. ఇది సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్లో ఉంటుంది. అలాగే 2 టీ స్పూన్ల పంచదార వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక ఎగ్, అలాగే మెల్ట్ చేసుకున్న ఒక 3 నుంచి 4 టీ స్పూన్ల బటర్ వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత టీ స్పూన్తో ఒకసారి చక్కగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చక్కగా ముద్దలా కలుపుకోవాలి. మనం పిండిని కనీసం ఒక 7 నుంచి 8 నిమిషాల పాటు నాన్ స్టాప్గా కలుపుకొని ఇలా ముద్దలా తయారు చేసుకొని పైనుంచి ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దీన్ని బౌల్లో పెట్టేసుకొని 2 నుంచి 3 గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని చూసారు కదా, 2 అవర్స్ పక్కన పెట్టిన తర్వాత మూత తీసి చూస్తే ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇప్పుడు పిండినంతా మరొకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పిండిని బన్స్ సైజులో రౌండ్గా ఇలా చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. నేను మైక్రోవేవ్లో చేస్తున్నాను కాబట్టి ట్రే తీసుకొని దానిపైన బటర్ పేపర్ పెట్టేసుకొని అలాగే అడుగు భాగాన్ని అంటకుండా కాస్త పొడిపిండి వేసుకొని బన్స్ని ట్రేలో పెట్టేస్తున్నానండి. చూసారు కదా, బన్స్ని ఇలా చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోండి. అలాగే నేను చూపించిన విధంగా మిగిలినవన్నీ చేసి ట్రేలో పెట్టేసుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత వీటిని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక ఎగ్, అలాగే 4 టీ స్పూన్ల పాలు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న బన్స్ తీసుకొని వాటిపైన ఇలా బ్రష్తో పల్చగా ఒకసారి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత వీటిపైన నేను తెల్ల నువ్వుల గింజల్ని వేస్తున్నాను. పలుచగా, మరీ ఎక్కువగా వేసుకోకండి. ఇలాగే అన్ని బన్స్ పైన వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మైక్రోవేవ్లో 180 డిగ్రీస్ అలాగే 40 నిమిషాల పాటు పెడుతున్నాను. చూసారు కదా, కలర్ అయితే ఎంత చక్కగా వచ్చిందో. అలాగే టేస్ట్ కూడా బాగున్నాయండి. ఎగ్ వేసుకున్నాం కదా, దాని ఫ్లేవర్ ట్రై చేయండి ఇంట్లోనే. ఇలా ఫ్రెష్గా బన్స్ రెడీ చేసుకొని తినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.